భారతీయులకి బంగారం మీద ఉన్న మక్కువ ఈ రోజుకి కొనసాగుతోంది. సంవత్సరానికి 600-700 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. 40-50 బిలియన్ డాలర్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు చేస్తున్నాం. ఇదేమీ పూర్తి వృధా ఖర్చు కాదు. ఆ బంగారం దేశ సంపదలో భాగం అవుతుంది. బంగారం కొనుగోళ్ల మీద డాలర్లు వృధా అవుతున్నాయని మోడీ గారు 2015లో ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. మీరు ఒక తులం బంగారం కొందాం అనుకుంటున్నారు. ఆ రోజు తులం ₹1,00,000 అనుకుందాం. తులం బంగారం కొనే బదులు మీరు అదే లక్షతో మోడీ గారి బంగారం బాండ్ కొనొచ్చు. 8 సంవత్సరాల తర్వాత తులం బంగారం ఏ రేటు ఉంటే ఆ రేటు ప్రకారం డబ్బిస్తారు. అంటే 8 ఏళ్ల తర్వాత తులం 2 లక్షలు ఉంటే 2 లక్షలు, 3 లక్షలు ఉంటే 3 లక్షలు ఇస్తారు. అదనంగా మీరు బాండ్ కొన్నప్పుడు కట్టిన ₹1,00,000 మీద సంవత్సరానికి 2.5% వడ్డీ చెల్లిస్తారు. అంటే సంవత్సరానికి 2,500 చొప్పున 8 సంవత్సరాలలో ₹20,000 ఇస్తారు. ఇట్లా మోడీ గారు 2015 నుంచి ఇప్పటి వరకు 147 టన్నుల బంగారం బాండ్లు ప్రజలకు అమ్మారు. ప్రజలు బాండ్లు కొని ₹72,000 కోట్ల ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ రోజు బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇప్పుడు ఆ 147 టన్నుల బంగారం బాండ్ విలువ ఎంతో తెలుసా? ₹2,08,000 కోట్ల. దీనికి మరో 14,500 కోట్ల వడ్డీ అదనం. పెరిగిన ఈ బంగారం ధర భారం ఎవరి మీద పడుతుంది? పన్నులు కట్టే ప్రజల మీద. మోడీ గారి ఈ పిచ్చి ఆలోచన మూలంగా ఇప్పటికి ఎంత నష్టపోయాం? అక్షరాల 1,50,000 కోట్లు. మనకు రావలసిన బంగారం రాకపోగా మోడీ గారి పుణ్యమాని దేశ ప్రజల జేబుకి 1,50,000 కోట్ల బొక్క పడింది. గుడ్డిలో మెల్ల ఏంటంటే తన తప్పు తెలుసుకుని మోడీ గారు ఈ సంవత్సరం నుంచి ఈ స్కీమ్ ఎత్తేశారు.